ప్రజలు ఒక వ్యక్తికి దేవుడి స్థానం ఇవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ అదే వ్యక్తిని అసహించుకోవడానికి ఒక్క రీజన్ చాలు. మహేంద్ర రాజపక్షే మే 9న శ్రీలంక యొక్క ప్రధానమంత్రి పదవికి రాజీనామా ఇచ్చాడు. ఇతని రాజీనామా తర్వాత శ్రీలంక ప్రజలు మిల్క్ అండ్ రైస్తో తయారు చేసే క్రిబాత్ అనే శ్రీలంకన్ ట్రెడిషనల్ స్వీట్ను వండుకొని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. సేమ్ సీన్ 2009లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సంస్థ యొక్క ఓటమి తర్వాత కూడా కొంతమంది శ్రీలంకన్ ప్రజలు క్రిబాత్ స్వీట్ను వండుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇదే రాజపక్షను శ్రీలంక ప్రజలు వెలుగులే ప్రభాకరన్ గారి సంస్థ అయిన ఎల్టీటీను ఓడించిన వ్యక్తి అంటూ పూజించారు. లిటరల్గా చెప్పాలంటే రాజపక్షను ఒక డెమీ గాడ్ లాగా చూశారు. కానీ ఇప్పుడు రాజపక్ష గేమ్ మొత్తం చేంజ్ అయింది. ప్రజలు ఇతన్ని ద్వేషిస్తున్నారు, ఇతని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక ఫేమస్ సేయింగ్ గుర్తుందా? షో మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ షో యూ హూ యు ఆర్ అని. అంటే నువ్వు చేసుకున్న ఫ్రెండ్స్ను బట్టి నువ్వెలాంటి వాడివో తెలుస్తుంది అని. రాజపక్ష ప్రభుత్వానికి జిగిరి దోస్త్ డ్రాగన్ చైనా దేశం. చైనాతో రాజపక్ష చేసిన సంసారం ఇతన్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. హంబన్ టోటాలో ఉన్న రాజపక్ష ఇంటిని ప్రజలు కాల్చేశారు. లంక తగలబడిపోతోంది. గత నెల రోజులుగా శ్రీలంక ప్రజలు రాజపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరసపెట్టి తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లు కాస్త అహింసకు దారితీసింది. ఈ వాయలెంట్ ప్రొటెస్ట్ కారణంగా 5 మంది ప్రజలు చనిపోగా ఒక రూలింగ్ పార్టీ ఎంపీ అంటే రాజపక్ష ప్రభుత్వంలో పనిచేసే ఎంపీ కూడా చనిపోయారు. 200 మంది గాయపడ్డారు. ఈ తిరుగుబాట్లకు కారణం మనందరికీ తెలుసు. శ్రీలంకలో ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంక్షోభం. ముఖ్యంగా రాజపక్ష ఈ సంక్షోభాన్ని హ్యాండిల్ చేసిన విధానం శ్రీలంక ప్రజలకు నచ్చలేదు. శ్రీలంకకు ఆర్థిక సంక్షోభం రావడంలో చైనా రోల్ ఏంటి? శ్రీలంక ఈ సంక్షోభం నుండి ఎలా బయటపడుతుంది? శ్రీలంక అన్స్టేబుల్ కాకుండా ఉండాలంటే ఇండియా ప్లే చేయవలసిన రోల్ ఏంటి? శ్రీలంకలో నెక్స్ట్ ఏంటి అని తెలుసుకునే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. శ్రీలంక పతనానికి పునాది పడింది 2009లో. వెలుపులే ప్రభాకరన్ ఆధ్వర్యంలోని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకు శ్రీలంక ఆర్మీకు మధ్య జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోయారు. ఈ యుద్ధ సమయంలో మహేంద్ర రాజపక్ష శ్రీలంకలో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎల్టీటీ పతనానికి ముఖ్య కారణం మహేంద్ర రాజపక్ష యొక్క లీడర్షిప్ అని అప్పటి ప్రజలు నమ్మారు. ఇతని ఆకాశానికి ఎత్తారు. ఎల్టీటీ యుద్ధంలో శ్రీలంకన్ ఆర్మీకు యుద్ధ ఆయుధాలు సమకూర్చింది చైనా దేశం. ఇండియా ఎందుకు శ్రీలంకన్ ఆర్మీకు సపోర్ట్ చేయలేదు అంటే ఎల్టీటీ లక్ష్యం శ్రీలంకలో నివసించే తమిళ్ ప్రజల కోసం ప్రత్యేక దేశం అందివ్వడానికి. ప్రభాకరన్ శ్రీలంక ప్రభుత్వం పైన తిరుగుబాటు మొదలెట్టారు. 1987లో రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో భారత్ ఈ గొడవలో ఎల్టీటీ మరియు శ్రీలంక ప్రభుత్వం మధ్య శాంతి చేయాలని ఈ గొడవ మధ్యలో దూరింది. కానీ శాంతి చేయాలని వెళ్లిన ఇండియన్ ఆర్మీ ఎల్టీటీతో యుద్ధం చేయవలసి వచ్చింది. శ్రీలంకలో జరిగిన ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ లో ఇండియన్ ఆర్మీను దింపడం ఇండియా చేసిన ఒక స్ట్రాటజికల్ బ్లండర్. ఎక్కడెక్కడైతే అడవులు కొండలోయలు ఉంటాయో అటువంటి ప్రదేశాలలో యుద్ధం చేయడం ఎంత తోపు ఆర్మీకైనా కష్టమే. అడవులు కొండలు ప్రత్యర్థులకు దాక్కుని యుద్ధం చేసే సౌకర్యాన్ని ఇస్తాయి. శ్రీలంకలో ఎల్టీటీ ఆపరేట్ చేసేది అడవిలో. అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఎక్కువగా కొండలుంటాయి. ఆఫ్ఘన్ ముజాహిదీన్లు కొండల్లో దాక్కొని సోవియట్ రెడ్ ఆర్మీను గొరిల్లా యుద్ధ నీతి అంటే హిట్ అండ్ రన్ టాక్టిక్స్ ను వాడి గెలిచారు. సో ఇండియా తన ఆర్మీను 1990లో శ్రీలంక నుండి వెనక్కి పిలిచింది. తర్వాత 1999 బీజేపీ ప్రభుత్వం శ్రీలంకన్ సివిల్ వార్లో శ్రీలంక ప్రభుత్వానికి హెల్ప్ చేయలేదు. దీనికి కారణం బీజేపీ పార్టీకు తమిళనాడు డిఎంకే పార్టీ మధ్య అలయన్స్ ఉండడం. డిఎంకే పార్టీ కట్టర్ ఎల్టీటీ సపోర్టర్స్. తమిళ్ ప్రజలు ప్రభాకరన్ హీరోలాగా చూస్తారు. ఇటువంటి సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే డిఎంకే పార్టీ అండ్ తమిళ్ ప్రజలు నిరాశ చెందుతారు. సేమ్ ఇదే ప్యాటర్న్ 2004లో పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా పాటించింది. కాంగ్రెస్ పార్టీకి కూడా డిఎంకేతో మంచి అలయన్స్ ఉంది. సో శ్రీలంక ప్రభుత్వానికి ఇండియా సపోర్ట్ చేయనందున శ్రీలంక ఆబ్వియస్లీ ఎవరి దగ్గరకు వెళ్తుంది? ఎస్, చైనా దగ్గరికే వెళ్ళింది. చైనా శ్రీలంక ప్రభుత్వానికి $7 బిలియన్ మిలిటరీ ఫండింగ్ ను 6 F-7 ఫైటర్ జెట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ద్వారా ట్రైనింగ్ ఇప్పించింది. ఈ విధంగా చైనా శ్రీలంక ప్రభుత్వానికి మహేంద్ర రాజపక్షకు సపోర్ట్ చేసింది. చైనా యునైటెడ్ నేషన్స్లో శ్రీలంకలో జరిగే వైలెన్స్లో శ్రీలంక ప్రభుత్వం తప్పేమీ లేదు అని వెనకేసుకొచ్చింది. ఈ మొత్తం ఈవెంట్స్ యొక్క రిజల్ట్ 2009లో ఎల్టీటీ అంతమైంది. మహేంద్ర రాజపక్ష గెలిచారు. సో చైనా శ్రీలంక పైన ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఇండియన్ ఓషన్లో చైనాకు యాక్సెస్ కావాలి. ఇండియన్ ఓషన్లో చైనా ప్రెజెన్స్ ఉండాలి. అంటే ఇండియన్ ఓషన్లో చైనా పోర్ట్స్ ఉండాలి. సో మహేంద్ర రాజపక్షే నేటివ్ స్థలమైన హంబన్ టోటాలో చైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పోర్ట్ అంటే ఓడరేవు కట్టే ప్రపోజల్ తెచ్చింది.
ఈ ఓడరేవు వల్ల శ్రీలంక ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ పోర్ట్ పక్కన ఎయిర్పోర్ట్ వస్తుంది. కమర్షియల్ కాంప్లెక్సెస్ డెవలప్ చేద్దాం, ఇచ్చి పడేద్దామని చైనా శ్రీలంక పైన వల వేసింది. చవక మత్తు చేస్తూ ఎప్పుడూ హైలో ఉండే మహేంద్ర రాజపక్షే చైనా వలలో చిక్కాడు. పోర్ట్ కట్టాలంటే డబ్బులు కావాలి. శ్రీలంక దగ్గర డబ్బులు లేవు. అప్పుడు శ్రీలంక చైనాతో, ఒక పని చేయండి, ఆ లోన్ ఏదో మీరే ఇచ్చేస్తే ఆ పోర్ట్ ఏదో మేమే కట్టుకుంటామంది. దీనికి చైనా లోన్ కావాలా? తప్పకుండా ఇస్తాం, కానీ మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంది. 6.7% ఇంట్రెస్ట్తో లోన్ ఇస్తాం. ఒకవేళ లోన్ కట్టలేకపోతే ఈ హంబంటోట పోర్ట్ను 99 ఇయర్స్ తాకట్టు పెట్టడానికి ఓకేనా అంది. గాల్లో ఉన్న మహేంద్ర రాజపక్షే చైనా ఓడి పేపర్స్ పైన సైన్ చేశాడు. 2015లో పోర్ట్ రెడీ అయింది. కానీ శ్రీలంక చైనాతో తీసుకున్న లోన్స్ తీర్చలేకపోయింది. చైనా హంబంటోట పోర్ట్ను స్వాధీనం చేసుకొని హంబంటోట పోర్ట్లో తన అన్అఫీషియల్ మిలిటరీ బేసెస్ను కట్టుకుంది. ఈ పోర్ట్లో వ్యాపారం జరగదు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా జరగవు. ఇప్పుడు ఈ పోర్ట్లో కుక్కలు తిరుగుతున్నాయి. ఆఖరికి ఇండియన్ ఓషన్లో ఇండియన్ నేవీకి కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఈ పోర్ట్ పనికొచ్చే పరిస్థితి. హంబంటోట పోర్ట్లో ఒక్కటే కాదు, శ్రీలంకలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం, ఎల్టీటీ కంచుకోటైన జఫ్నాలో ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం కూడా హెవీ లోన్ శ్రీలంక చైనాతో తీసుకుంది. శ్రీలంక చేసిన అప్పు దాదాపు $50 బిలియన్. 2,20,00,000 జనాభా ఉండి టూరిజం పైనే ఆధారపడిన శ్రీలంక ఇంత డబ్బు తీర్చలేకపోయింది. 2019లో వచ్చిన కరోనా వైరస్ కారణంగా శ్రీలంక టూరిజం గట్టిగా ఎఫెక్ట్ అయింది. ఇంపోర్ట్స్ పెరిగాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. ఫర్టిలైజర్స్ వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయమంటూ ప్రవేశపెట్టిన పద్ధతి బెడసి కొట్టింది. లంక రైతులు నష్టపోయారు. స్లోగా లంక పతనమైంది. మహేంద్ర రాజపక్ష చైనాతో చేసిన స్నేహం లంకను ఈ స్థితికి తీసుకొచ్చింది. వాట్ ఈస్ ఇండియన్ రోల్ టు హెల్ప్ శ్రీలంక? ప్రభుత్వాలు మారుతాయి కానీ నైబర్స్ మారరు. మన దురదృష్టం ఏంటంటే మన నైబర్స్ కంట్రీస్ ఎక్కువ వరకు అన్స్టేబుల్ దేశాలే. శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మియన్మార్ ఇవన్నీ అన్స్టేబుల్ దేశాలే. ఇండియా సూపర్ పవర్ అయ్యే ఆస్పిరేషన్స్ పెట్టుకుంది. ఇండియా సూపర్ పవర్ అవ్వాలంటే ముఖ్యంగా కావాల్సింది రీజనల్ స్టెబిలిటీ. మన చుట్టూ ఉన్న దేశాలు స్టెబుల్గా డెవలప్ అయితేనే మనం కూడా డెవలప్ అవుతాం. శ్రీలంక క్రైసిస్ వల్ల శ్రీలంక నుండి ప్రజలు ఇండియాకు వలసలు వస్తున్నారు. దీనివల్ల ఇండియా రిఫ్యూజీ క్రైసిస్ను హ్యాండిల్ చేయాలి. శ్రీలంక కష్టకాలంలో ఉన్నప్పుడు ఇండియా ఆదుకోకపోతే వేరే వాడెవడైనా ఆదుకుంటాడు. ఆ వేరేవాడు చైనా కాకూడదు. మన బ్యాక్ యార్డ్లో ఉన్న శ్రీలంకలో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం ఇండియన్ ఓషన్లో మన ఇంట్రెస్ట్ను కాంప్రమైజ్ చేస్తుంది. గత 3 నెలలుగా ఇండియా దాదాపు $2.5 బిలియన్ ఆర్థిక సహాయం చేసింది. ఇండియా వేల మెట్రిక్ టన్నుల రైస్ను శ్రీలంక ప్రజలకు పంపింది. ఇండియా శ్రీలంకకు హెల్ప్ చేయాలి, కానీ గతంలో శ్రీలంక ఇండియాకు వెన్నుపోటు పొడిచిన విషయం మర్చిపోకూడదు. శ్రీలంక కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. ముఖ్యంగా రాజపక్ష ఫ్యామిలీ చైనాకు తొత్తులు, చాలా కన్నింగ్ ఫెలోస్. శ్రీలంక సంక్షోభానికి కారణం రాజపక్ష కుటుంబ రాజకీయమే. మహేంద్ర రాజపక్ష ప్రభుత్వ క్యాబినెట్లో ఇతని తమ్ముళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు ఉన్నారు. ఇదేమైనా రాజమౌళి సినిమానా? కుటుంబ సభ్యులతో కలిసి తీయడానికి. ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఒక కుటుంబం నడపకూడదు. అలా నడిపితే ఆ దేశం ఎప్పటికీ డెవలప్ కాదు. ఇండియా తన స్థాయికి మించి శ్రీలంకకు సహాయం అయితే చేయదు. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ఇండియా కూడా ఎకనామికల్గా చాలా ఛాలెంజెస్ను ఫేస్ చేస్తోంది. కాబట్టి శ్రీలంక IMF వద్ద లోన్ కోసం అప్లై చేసింది. IMF లోన్ గనుక శాంక్షన్ అయితే బహుశా శ్రీలంక సిచ్యువేషన్ పూర్తిగా కాకుండా కొంతవరకు మెరుగుపడచ్చు. శ్రీలంకలో నెక్స్ట్ ఏంటి అంటే, శ్రీలంకలో నెక్స్ట్ అంటే ఇమ్మీడియట్గా ప్రెసిడెంట్ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఫస్ట్ శ్రీలంక ప్రజలు ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. తర్వాత ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ను అపాయింట్ చేస్తాడు. ఇప్పుడు శ్రీలంక IMFతో లోన్ కోసం నెగోషియేట్ చేస్తోంది. IMFతో నెగోషియేట్ చేయడానికి ప్రభుత్వం నుండి ఒక పెద్ద కావాలి. IMF ప్రభుత్వ పెద్దలతో మాత్రమే నెగోషియేట్ చేస్తుంది. కాబట్టి ఎంత తొందరగా అయితే అంత తొందరగా శ్రీలంకలో ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రెసిడెంట్ ఎన్నికవుతారు. లేకపోతే ఇప్పుడున్న అపోజిషన్ లీడర్స్ ఇంటర్మ్ గవర్నమెంట్ను ఫామ్ చేసి IMFతో నెగోషియేట్ చేయొచ్చు. ఇది కూడా సాధ్యమే. ఇండియా, చైనా దేశాలు శ్రీలంకకు ఆర్థికంగా సహాయపడుతున్నారు. కానీ ఇప్పటికైనా శ్రీలంక కొత్త ప్రభుత్వం లేదా శ్రీలంక ప్రజలు ఇండియా పైన నమ్మకం ఉంచి ఇండియాతో స్నేహం వైపు ముందుకు రావాలి. రిలీజియస్గా అండ్ కల్చరలీ కూడా శ్రీలంక, ఇండియా మధ్య కనెక్షన్స్ పురాతనమైనవి. 500 BCలో నార్త్ ఇండియా నుండి కొంతమంది ఇండియన్స్ డౌన్ సౌత్లోని ఒక ఐలాండ్లో వలస వెళ్లారు. ఆ ఐలాండ్ పేరే శ్రీలంక. భారత్కు పవిత్రమైన రామాయణంలో కూడా రావణాసుడు ఈస్ ఫ్రమ్ లంక అండ్ హనుమాన్ ద గ్రేట్ లంకకెళ్ళి దీపావళి చేసి వచ్చారు.
కల్చరల్లీ కూడా ఇండియన్ శ్రీలంకతో కనెక్ట్ అవుతారు. శ్రీలంకన్ హిస్టరీని ఒక 100 సంవత్సరాలు వెనక్కి తవ్వితే అంటే 1920లో బ్రిటిష్ రాజులోని శ్రీలంకలో ఎక్కువగా చదువుకున్నవారు, అన్ని రంగాల్లో నిపుణులు, పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్నవారు తమిళ ప్రజలే. శ్రీలంకన్ తమిళ్ ప్రజలు శ్రీలంకలో మైనారిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ రిలీజన్కు చెందినవారు. శ్రీలంకలో మెజారిటీస్ ప్రజలు సిన్హలీస్, వీరు బుద్ధిస్ట్ రిలీజన్ను బిలాంగ్ చేస్తారు. తమిళ ప్రజల ఎదుగుదల తట్టుకోలేక సిన్హలీస్ ప్రజలు వీరిని అణిచివేశారు. తమిళ్ ప్రజల హక్కుల కోసమే కదా ఎల్టీటీఈ పుట్టింది. ఒకవేళ అప్పుడు సిన్హలీస్ ప్రజలు తమిళ్ మైనారిటీస్ను అణిచివేయకుండా ఉంటే ఇప్పుడు శ్రీలంకకు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే ఈ సిన్హలీస్ ప్రజలు వెన్ కంపేర్ టు శ్రీలంకన్ తమిళ్స్ పెద్దగా చదువుకోలేదు. స్ట్రాటజికల్ డిసిషన్స్ తీసుకోవడంలో వరుసగా ఫెయిల్ అయ్యారు. ఎల్టీటీను ఆపడానికి వీరికి దాదాపు 35 ఏళ్లు పట్టింది. లిటరలీ వెలుపులే ప్రభాకరన్ శ్రీలంక ప్రభుత్వానికి పగటిపూటే చుక్కలు చూపించారు. ప్రభాకరన్ను వన్ ఆఫ్ ద బెస్ట్ వార్ స్ట్రాటజిస్ట్ అని చాలామంది ఈవెన్ ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్స్ కూడా ప్రభాకరన్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ను పొగుడుతారు. ఈజీగా వచ్చిన సక్సెస్ని స్కామ్ అంటారు. మహేంద్ర రాజపక్షే సడన్గా వచ్చిన సక్సెస్ను హ్యాండిల్ చేయడంలో విఫలమయ్యారు. ఉచిత పథకాలు ఫ్రీబీస్ను ప్రవేశపెట్టి శ్రీలంక ప్రజలను సోమరిపోతుల్ని చేశాడు. ఉచిత పథకాలు ఫ్రీబీస్ ద్వారా ప్రభుత్వాలు గెలుస్తాయి, కానీ రాజ్యాలు లేదా దేశాలు ఓడిపోతాయి. ఇప్పటికైనా రేపు రాబోయే కొత్త శ్రీలంకన్ ప్రభుత్వం ఇండియన్ ఇంట్రెస్ట్కు అనుగుణంగా పనిచేస్తుంది అని ఆశిస్తున్నాను.